బిడ్డలు కొంతమంది అంటుంటారు, ఏంది యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక ప్రార్థన తన శిష్యులకు ఏమి తెలవనప్పుడు అసలు ప్రార్థన ఎలా చేయాలో తెలియనప్పుడు దేవుడు చెప్పినటువంటి ప్రార్థన కదా. మనకెందుకు, మనం చాలా పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తున్నాం కదా. పరలోక ప్రార్థన కొంతమంది అంటారు అది చిన్న ప్రార్థన, ఇంకొక వాడు ఏమంటారంటే అది ఏమంటారంటే వాడుక భాషలు ఏమంటారంటే అది బచ్చా ప్రార్థన అంటారు. చిన్న పిల్ల అంటే ఇంకేమంటారు, వాడుక భాషలో రకరకాలుగా అంటుంటారు. మనమేమనుకుందాం, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట ఎందుకు ఈ దినం ప్రతి మాట మన మననానికి తీసుకొస్తున్నాడంటే దేవుని ప్రణాళిక ఏదో మనతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది చిన్నపిల్ల బచ్చా ప్రార్థన అనుకుంటారు కొంతమంది. అయితే మరి నీవేమనుకుంటున్నావు? అసలు పరలోక ప్రార్థన ప్రతిసారి చేయాలా? పరలోక ప్రార్థన మన ప్రార్థన అయినంతరం ప్రతిసారి పరలోక ప్రార్థన చేయాలా? దేవుడు ఈ దినం మరొకసారి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి మర్మాలను మనము ఒకసారి ధ్యానము చేస్తే ఇంత గుడార్థమైనటువంటి భావముతో ప్రభు తన శిష్యులకు నేర్పించినాడు కదా. మనము రోజు చేసేటటువంటి ప్రార్థనలో నదుల వంటివైతే పరలోక ప్రార్థన సముద్రము వంటిది. నదులకు సముద్రానికి ఎంతైనా చాలా డిఫరెంట్ ఉంటుంది. నదులకును సముద్రానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనము చేసేటటువంటి పరలోకం అంటే మనము చేసే సాధారణమైనటువంటి ప్రార్థనలు నదుల వంటివి, చెరువుల వంటివి అయితే పరలోక ప్రార్థన సముద్రం లాంటివి. ఎన్ని ప్రార్థనలు ఈ చెరువులు, సముద్రములు అంటే ఈ నదులన్నీ కూడా చివరికి ఏ విధముగా సముద్రములో కలుస్తున్నాయో పరలోక ప్రార్థనలో ప్రభు అంత గొప్ప గుడార్థమైనటువంటి మర్మయుక్తమైనటువంటి ప్రార్థన ప్రభుకు శిష్యులకు నేర్పించాడు ప్రభు. మరి దానిలో నుంచి కొన్ని అంటే ఆ పరలోక ప్రార్థనలో ఇంచుమించు 7-8 అంశములను ప్రభు శిష్యులకు నేర్పించి ఉన్నాడు కనుక దానిలో నుంచి ఈ దినము ఒక అంశమును మనం ఈ దినము ధ్యానం చేసుకుందాం. పరలోక ప్రార్థన అనగానే మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్ళాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనము నుంచి ఒకే ఒక సందర్భాన్ని మనము ధ్యానము చేసుకుందాం. మరి కాబట్టి ఇలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. ఈ ఒక్క సెంటెన్స్ ని ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. తర్వాత ఏముంది? నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరును గాక. సరే, ఈ ఒకే వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 9-10 వచనాలు రెండు కలిసి ఉన్నాయి కనుక మరి ఈ దినము పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి. దేవుడు నమ్మిన వారైనా నమ్మని వారైనా ఎవరైనా సరే దేవుడు ఎక్కడున్నాడు అని అంటే గుడి దగ్గరికి వెళ్తే గుడి చూసి మొక్కుతాడు, మందిరం అంటే మందిరం, చర్చ్ దగ్గరికి వెళ్తే చర్చిని చూసి మొక్కుతాడు. కానీ ఏ బిల్లని దగ్గరికి వెళితే వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు ఎక్కడ ఉన్నాడని తన తల ఏం చేస్తారు? తన ముఖమును ఎటువైపు తిప్పుతారు? దేవుడు ఎక్కడ ఉన్నాడని తన ముఖమును తన తలను ఎక్కడ తిప్పుతారు? ఆకాశం
పరలోకమందున్న మా తండ్రి. గుడి దగ్గరికి అయితే దేవుడు గుడిలో ఉన్నాడని మొక్కుతాడు. మందిరం దగ్గరికి వచ్చినట్టయితే, చర్చ్ దగ్గరికి వెళ్తే చర్చిలో ఉన్నాడని మొక్కుతారు. ఏమీ లేని ప్రాంతంలోకి వెళ్తే తన తలను పైకెత్తి పరలోకమందున్న మా తండ్రి. దేవుడు పరలోకమందున్నాడు. దేవుడు నిత్యము ఆయన పరలోకమందుండి మన ప్రార్థనలు వినేటటువంటి దేవుడుగా ఉన్నాడు కనుక, దేవుడు అనేటటువంటి వాడు ఎక్కడుంటాడు అనేటువంటి ప్రార్థనలో చూస్తే దేవుడు పరలోకమందుంటాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవులందరికీ శిష్యులతో కూడా ఏమి తెలియని సమయంలో ప్రార్థన అంటే దేవుని యొక్క ఔన్నత్యమును ఎలా శిష్యులకు నేర్పించాడు అని అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి ప్రార్థన నేర్పినప్పుడు ఇది చిన్నపిల్ల బచ్చా ప్రార్థన కాదు, కానీ దేవుడు మనందరికీ చాలా మనకు అవసరమైనటువంటి ప్రార్థన నేర్పాడు. ఏం ప్రార్థన అంటే పరలోకమందున్నటువంటి మా తండ్రి. ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి మన దేవుని సన్నిధిలో మనము కూర్చుండి పరలోకమందున్న మా తండ్రి, చూసారా, పరలోకమందున్నాడు. రెండవదిగా చూస్తే గలతీ పత్రికలో చూస్తే దేవుడు మనకు అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి ఎవరికి అధికారం ఇచ్చాడు? గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. మీరు చూడండి ఏమని దేవుడు మనకు ఎలాంటి గొప్ప అధికారం ఇచ్చాడు ఒకసారి ఆలోచించే. గలతీలకు రాసినటువంటి పత్రిక మనం ఏం ప్రార్థన చేస్తున్నాం, ఏమని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం? అసలు మనం తండ్రి అని పిలవడానికి దేవుడు అధికారం ఇచ్చాడా? ఇచ్చాడా? రోజు పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవుడు ఇంత గొప్ప ఆధిక్యతను మనకిస్తే మనం ఏం చేస్తున్నాం? ఎక్కడుంది? గలతీ పత్రికలో ఎక్కడుంది? చదివారా? బైబిల్ క్లాస్ వింటున్నారా కదా? నాలుగో అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి. చూసారా, దేవుడు అసలు దేవుడు పరలోకపు తండ్రి, నాయన, అబ్బా అని పిలవడానికి దేవుడు అసలు వాస్తవం చెప్పాలంటే ఈ అధికారం ఎలా వచ్చిందంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఎందరైతే తన నామమును అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలై అగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. పిల్లలు కాకపోతే తండ్రి ఇంకా ఎట్లా పిలుస్తారు? దేవుని పిల్లలము కాకపోతే తండ్రి నాయన అని పిలవడానికి అధికారము లేదు. కానీ ఎప్పుడైతే దేవుని పిల్లలుగా మనమందరము యేసుక్రీస్తుని విశ్వసించి ఆయనే దేవుడని మనం విశ్వసించి ఒప్పుకున్నాము మనసుతో, దేవుణ్ణి పరలోకపు తండ్రి నాయనా అని పిలవడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అదే విధముగా నీ చిత్తము అంటాం. నీ చిత్తం ఏంటి? నీ చిత్తం భూలోకంలో నెరవేరుగాక. దేవుడి చిత్తం ఏమైంది? యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం.
కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే ఆయన చిత్తం. చూసారా, దేవుని పరలోక ప్రార్థనలో ఒక్క వర్డ్లోనే ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయంటే, ఆయన కొరకు ఇంకా పరలోక ప్రార్థనలో ఎన్ని అనుభవాల గుండా దేవుడు మొదటగా ఆయన శిష్యులకు నేర్పించాడు. ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఈ ఒక్క 9-10 వచనాల్లోనే చాలా ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఈ దినము ఈ ఒకే ఒక మాటలో చూసుకుందాం. వాస్తవం చెప్పాలంటే మన ప్రార్థనకు ఆధారము దేవుడే. మన ప్రార్థనకు ఆధారము దేవుడే. అందుకనే పరలోకమందున్న మా తండ్రి అని దేవుని సముఖంలో మనము చేతులెత్తి, కొన్నిసార్లు మోకాళ్ళుండి, కొన్నిసార్లు నిలబడి, నానా విధములుగా ఏ విధములైనా సరే ప్రార్థన చేసినప్పుడల్లా పరలోకమందున్న మా తండ్రి, మా దేవుడా, మా నాయనా అని ఏ విధముగా నీకు దేవుడు ప్రేరేపిస్తే ఆ విధముగా నీవు సంబోధిస్తూ ప్రార్థన చేస్తున్నావంటే మన ప్రార్థనకు ఆధారము ఎవరు అంటే మన దేవుడే. మన ప్రార్థనకు ఆధారము ఎవరు అంటే దేవుడే. వాస్తవం చూడాలంటే రెండవదిగా చూస్తే మన ప్రార్థన దేవుని తలంపు. ఎందుకని ప్రార్థన చేయాలంటే దేవుడు నా బిడ్డలు నాకు ప్రార్థన చేయాలని చెప్పి దేవుని తలంపు, దేవుని కోరిక. ఏ అవసరం ఉన్నదో, ఏ అక్కర ఉన్నదో దేవుడు ఎందుకు అడుగుమని అంటున్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే, నీకు ఏం కావాలో ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు, అయినను కొట్లల్లో సమృద్ధి అయినటువంటి ఆహారమును అవి సమకూర్చుకుంటున్నాయి. అయితే మీకు ఏమి కావలసి ఉన్నదో, అన్నము కావాలన్నా, ధరించేటటువంటి దుస్తువులు కావాలన్నా, ఎప్పుడు వీటి కొరకు నువ్వు చింతిస్తున్నావు? ఎందుకు? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని నీవు ప్రతిరోజు దినదినము ఆలోచన చేయుచున్నావు కదా. నీ పరలోకపు తండ్రికి నీకు ఏ బట్టలు కావాలో, ఏ ఆహారం నీకు కావాలో నీ పరలోకపు తండ్రికి తెలియదా? అయినను ప్రభు సకాలములో మనకు కావలసినవన్నీ ఇస్తూ, పోషిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మన దేవుడు, ఆయన బిడలమైన మన ద్వారా మన స్వరము, మన ఆలోచన, మన మాట వినాలని ప్రభు యొక్క తలంపు, ఆయన కోరిక. అందుకనే మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు ప్రేమాస్వరూపి గనక లోకములో జీవిస్తున్నటువంటి మనము ప్రతి నిత్యము చూపు ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, మన నడక ద్వారా కానీ నిత్యము దేవుని ఆజ్ఞల నుండి మనము తప్పిపోతుంటున్నాము కనుక, దేవుడు ప్రేమస్వరూపి గనక మన తప్పిదములను క్షమిస్తూ కుమారుడైనటువంటి యేసు రక్తములో ప్రతిరోజు కడగబడుతూ, ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు ప్రేమ స్వరూపి అన. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి అంట. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు. చూసారా, అసలు ప్రేమ లేకపోతే దేవుని ప్రార్థన చేస్తావా? ప్రేమ లేకపోతే దేవుని ప్రార్థన చేస్తావా? దేవుడు ప్రేమస్వరూపి కనుక తనలో ఉన్న, తన మనసులో, తన హృదయంలో ఉన్నటువంటి ప్రేమని ఆయన పోలికలో నిర్మించినటువంటి నిన్ను, నన్ను, మనందరినీ
ఎప్పుడైతే ప్రభుని విశ్వసించి సొంత రక్షకుడుగా అంగీకరించి ప్రభు సముఖములోనూ ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నావో, నీ మనసులో నీ హృదయంలో దేవుని ప్రేమ అనేటువంటి విత్తనాన్ని ప్రభు మనకు వేస్తాడు. దేవుని ప్రేమ అంటే దేవుడు ప్రేమస్వరూపి కనుక ఆ ప్రేమ ఆయన బిడలమైనటువంటి మనలో ఆ ప్రేమ లేకపోతే దేవుని ప్రేమని అంటే ప్రార్థించలేదు. మొదటిగా చూస్తే దేవుడు మన ప్రార్థనకు ఆధారం ఎవరు? దేవుడే. రెండవదిగా చూస్తే ప్రార్థన దేవుని తలంపు. మూడవదిగా చూస్తే దేవుడు ప్రేమస్వరూపి. ఒకవేళ ప్రేమ లేకపోతే అసలు మనం ప్రార్థన చేయి. నీవెవరో అని అంటాం, అసలు దేవుణ్ణి ఎరగం. ఇంకొక మాట చూసినట్టయితే చక్కటి మాట అంటాడు దేవుడు మన ప్రార్థనల వైపట ఆయన చెవులు దగ్గరగా పెడతాడట. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుడు మన మీద, నీ మీద, నా మీద, మనందరి మీద, సర్వ ప్రపంచం మీద, సర్వ మానవాళి మీద దేవుని ప్రేమ లేకపోతే ఆయన బిడలమైనటువంటి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన చెవులు మన వైపు తిప్పుతాడా లేడా? మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, ప్రభు కన్నులు వాస్తవంగా చెవులే కదట, ఆయన కన్నులు సైతము నీతిమంతుడు ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడి మన నీతి, అసలు వాస్తవం చెప్పాలంటే నీ నీతి గాని, నీ బలము గాని, నీ అందము గాని, నీ సందము గాని, నీ ఆస్తుపాస్తులు గాని, ఇవి ఏవి కూడా నిన్ను నన్ను మనందరినీ నీతిమంతులుగా తీర్చబడలేవు. కానీ కేవలము దేవుని రక్తము మనం మాత్రమే, ఆయన రక్తాన్ని ఆశ్రయించి దేవుని ఆశ్రయిస్తే ఆయన రక్తం మనల్ని పవిత్రులుగా చేసి నీతిమంతులుగా తీర్చబడుతుంది. కనుక మనలో ఏది నీతిమంతులుగా చేయలేదు. కేవలము యేసుక్రీస్తు యొక్క నీతి ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారు చేసేటటువంటి ప్రతి ప్రార్థన వైపు దేవుని కన్నులట, నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, ఏ ప్రార్థన చేస్తున్నారో అని చెప్పి కనుదృష్టిని ఉంచుతాడట. రెండవదిగా ఆయన చెవులు వారి వైపు త్రిప్పుతాడట. ఏమో చూడండి అక్కడ, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు. చూసారా ఎంత గొప్ప మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే. అందుకని మొదటి ప్రార్థన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు పరలోకమందున్న మా తండ్రి. చూసారా ఈ మాటని, అసలు పరలోకమందు ప్రతిసారి పరలోకమందు ప్రార్థన చెయ్యాలా? ఒకవేళ ఆ తలంపు నీకు వస్తే ఈ పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి మర్మమును ఒకసారి ఈ రోజైనా సరే, ఎన్నిసార్లు మనం పరలోక ప్రార్థన ధ్యానించుకున్నాము కదా, ప్రతి ఆదివారం కావచ్చు, మిగతా సమయాల్లో కావచ్చు, ఎన్నిసార్లు పరలోక ప్రార్థనను ధ్యానించినా కూడా ఇంత మర్మం ఉందా అని చెప్పి ఏ రోజైనా సరే ఒకసారి ధ్యానం చేశావా? ఒకసారి ఆలోచన చేస్తాం. అందులో నుంచి ఒక 2-3 సందర్భాలని దినము ఇంకొంచెము లోతుగా మనం ప్రార్థనలోకి వెళ్దాం, వాక్యములోకి వెళ్దాం. మరి ఈ పరలోకమందున్నటువంటి తండ్రికి మనం ప్రార్థన చేస్తున్నాం కదా, అసలు మనకును పరలోకమందున్నటువంటి తండ్రికి ఏ సంబంధంతో మనం ప్రార్థన చేస్తున్నాం? అసలు పరలోకపు తండ్రికి ఆయనకు మనకు ఎలాంటి సహవాసం అసలు ఏమైనా ఉందా? మన మధ్యలో ఏమైనా అనుబంధం ఉందా? ఏ అనుబంధం లేని పరలోకమందున్న మా తండ్రి అని ఎలా ప్రార్థన చేస్తున్నాం? యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో
దేవునికి ఆయన బిడలమైనటువంటి మనకున్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకము చేస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో, ఎలా అడగాలంట? విశ్వాసము. మన సహవాసం ఏంది? తండ్రి కుమారుల సహవాసము, తండ్రి బిడ్డల సహవాసము. ఎప్పుడైతే దేవుడి నామాన్ని మనం విశ్వసించామో ఆయన పిల్లలుగా అయిపోయినాం, ఆయన బిడ్డలుగా అయిపోయినాం, ఆయన బిడ్డలు అయినాం. ఆయన పిల్లలముగా ఉన్నప్పుడు, తండ్రితో సహవాసము చేస్తున్నప్పుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? సందేహము మనలో ఉండకూడదు. బ్రదర్, నా ప్రార్థన దేవుడు వింటాడా? సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరైనా సరే సందేహించి ఎవరైనా ప్రార్థన చేయకూడదు. అసలు సందేహమే మనసులో రాకూడదు. సందేహం అంటే అపనమ్మకం. దేవుడు నా ప్రార్థన వింటాడా? ఒకవేళ నా ప్రార్థన వింటే దేవుని మందిరంలోనే వింటాడా? నా ఇంట్లో నా ప్రార్థన వినడా? ఒకవేళ ఆరుబయట ఉన్నప్పుడు, ఎక్కడైనా వేరే ప్రదేశాల్లో ఉన్నప్పుడు దేవుడు నా ప్రార్థన వినడా? అలాంటి సందేహాలు మన జీవితంలో, మన మనసులో ఎక్కడ ఎప్పుడు ఏ మానవులు కూడా మన దగ్గరికి, మన మనసులోనికి రానివ్వకూడదు. నువ్వు ఏ సమయమైనా, ఏ ప్రాంతమైనా, ఏ స్థలమైనా, ఏ దినమైనా దేవుని సముఖంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ మనసులో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి సందేహము రాకూడదు. ఎస్, నా తండ్రి నా మాట వింటాడు. ఒకవేళ నీవు ప్రార్థన నా మాట వినడు అని ఒకవేళ నీ మనసులో ఆ తలంపు వస్తే, నీ జీవితంలో ఏదో ఒక దురుద్దేశం ఉంటుంది, లేదా దేవునికి ఇష్టానుసారమైనటువంటి బ్రతకలేని స్థితిలో నీవు ఉంటే అలాంటి ఆలోచన నీ మనసులో వస్తుంది. అందుకని ప్రార్థనలోనికి వెళ్ళే ముందు దేవుడు పాపపు ఒప్పుకోలు మనకు నేర్పించాడు. ఎందుకు తెలుసా? ఆయన కుమారుడైనటువంటి, మనం ప్రార్థించినప్పుడల్లా ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తములో మనము కడగబడితే మన ప్రార్థనలో సందేహం ఉండదు. అదే విధముగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చూడండి, మన ప్రార్థన ఎలా ఉండాలో. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవునికి ఇష్టమైన కుమారుడవు కుమార్తెవుగా ఉండాలని ప్రభు ఆలోచన చేసి ఆరాటపడుతుంటుంటే, నీ ప్రార్థనలో ఒకవేళ విశ్వాసము లేకపోతే, అసలు నమ్మకము లేకపోతే, దేవునికి ఇష్టడైనటువంటి బిడ్డగా, కుమారునిగా, కుమార్తెగా ఉండలేము. చూసారా? దేవుడు ఎందుకు ఈ మాటను మన జీవితంలో జ్ఞాపకములోనికి, మననములోనికి తీసుకొని వస్తుంటున్నాడంటే, నీవు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, వాస్తవం చెప్పాలంటే నీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. నీ ప్రార్థనలో సందేహము అసలు నీ దరిగిననివ్వకూడదు. సందేహం అనేది, ఒకవేళ సందేహించేవాడు ఎలాంటి వాడో తెలుసా? గాలికి రేపవాడు అలల లాంటి వాడు సందేహించేటటువంటి వాడు. సందేహించేవాడు ఎలాంటి వాడో తెలుసా? సముద్రం దగ్గరికి వెళ్తే
గాలి విస్తారముగా వస్తున్నప్పుడు రేపబడుతున్నటువంటి అలల వంటి వాడు సందేహించువాడు. దేవుని సముఖములో ఉన్నటువంటి దేవుని కుమారుడా కుమార్తె, ఈ దినము పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ఈ పరలోకమందున్నటువంటి మా తండ్రి అనేటువంటి మాటలో మనం చూస్తుంటున్నాం. ఆ మాటని మనము ఆలోచన చేస్తుంటున్నాం. అదే విధముగా పరలోకమందున్నటువంటి తండ్రికి మనకున్నటువంటి ఆ యొక్క బంధాన్ని ఒక వర్డ్ మనం జ్ఞాపకము చేసుకుందాం. ఆ బంధం ఏంటంటే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము చూద్దాం. మీరు అడిగినను చదవండి. మీ భోగముల నిమిత్తము దురుద్దేశముతో అడుగుతురు కనుక. అక్కడ కింద మనం ఎలా ఉంటున్నాడంటే, ప్రభు మరి ఆయన మన తండ్రి కదా, ఆయన మన కుమారుడు కదా. ఒకవేళ ఆయన సముఖంలో తండ్రిని ఏదడిగినా ఇవ్వగలుగుతాడనే దురుద్దేశంతో కొంతమంది బిడ్డలైతే పరలోకపు తండ్రిని దురుద్దేశముతో, అంటే ఇంకొంచెం మాట ఆలోచన చేస్తే దురుద్దేశముతో ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉంటుంటారు. కొన్ని దినముల క్రితము ఒక తల్లి గారు ప్రార్థన రిక్వెస్ట్కి వచ్చి మా దగ్గర ఏం ప్రార్థన పెట్టింది అంటే, అసలు వాస్తవంగా ఆశించని దాని కొరకు అసలు తన జీవితంలో దేవునికి ఇష్టము లేని దానిని ఆశించి దాని కొరకు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను దాన్ని ఆశపడుతున్నాను, దాని కొరకు ప్రార్థన చేయండి అని అంటుంది. అసలు దేవుడు ఇష్టపడిన దాన్ని ఆశించి దాని కొరకు వచ్చి అది మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా సేవకుడా పాస్టర్ గారు దాని కొరకు ప్రార్థన చేయండి అంటే ఒకే ఒక వర్డ్ అన్నాను, దేవునికి ఇష్టము లేనిది, దేవునికి ఇష్టం ఆయన మనసుకు నొచ్చుకునేటటువంటి ప్రార్థన, మనకు కావలసినటువంటి ఆలోచనలు, మనకు కావలసినటువంటి ఆ ఔషధాల నిమిత్తం ఒకవేళ మనం అడిగితే మన పరలోకపు తండ్రి ఇవ్వగలుగుతాడా? ఇవ్వడు కదా. అందుకని ప్రభు అంటున్నాడు, మనము దురుద్దేశములతో ఆయన సముఖంలో కొన్ని ప్రార్థనలు చేయకూడదు. వాస్తవం చెప్పాలంటే మన సమస్తం మనకి ఏం కావాలో మన పరలోకపు తండ్రికి తెలుసు కనుక ఆయన సముఖంలో మనం ప్రార్థిస్తున్నామనంటే దేవుడు చాలా గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే దేవుడు మరి ఏ విధముగా యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం 22, 23 వచనంలో చూస్తే దేవునికి మనకు ఎలాంటి బాండింగ్ అంటే సంబంధాన్ని మనకు కలగజేశాడో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యోహాను సువార్తలో ఒక సంబంధాన్ని మనకు మన మననములోనికి తీసుకుని వచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 21, 22 వచనంలో చూస్తే చూసారా, ఇక్కడ దేవుడు మనకి ఎలాంటి గొప్ప సంబంధాన్ని ఏర్పాటు చేశాడంటే పరలోకపు తండ్రితో కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. తండ్రి, నేను నీవును ఎలాగో ఏకమై ఉన్నామో, చూసారా, వారి కొరకు నేను ప్రార్థించడం లేదు, కానీ నా యందు విశ్వాసం ఉంచువారు, చూసారా, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనే నా దేవుడని అంగీకరిస్తున్నటువంటి మనమందరము కూడా ఏకమై ఉండులాగున, చూసారా, దేవునితో ఏకమై ఉన్నాం. అందుకని ప్రభు దగ్గర మనకు ప్రార్థించగలిగినటువంటి ఆ యొక్క ఆధిక్యతను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయనను మనమును ఏకమై ఉన్నాం. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయం
4వ వచనంలో చక్కటి సందర్భాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఇదందరికీ అందరి కట్టక వాక్యం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించవలెను. చూసారా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు నేను, ఆయన నమ్మినటువంటి ఆయన బిడ్డలమైనటువంటి మనము ఏకమై ఉన్నాము కనుక ఆయన పరలోకమందున్న మా తండ్రి అని పిలవడానికి మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు కనుక మనం పరలోకమందున్న తండ్రికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఒక సందర్భాన్ని దీన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందరూ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణను మనం చెప్తాను ఈ రోజునండి. ఇంట్లో అందరికి పిల్లలు ఉన్నారు, ఇంచుమించు ప్రతి కుటుంబంలో పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నప్పుడు ఎవరైనా సరే అన్నము లేక ఎవరైనా సరే అడుక్కునే వారు వచ్చి ఉన్నారనుకోండి, అమ్మా అన్నం వేయండి అని ఎవరైనా కాస్త ఉంటే వేయండి అని అడగడానికి వస్తే, ఒకవేళ వారి మాట విన్నా కొన్నిసార్లు వినట్టుగా వదిలేస్తాము, కానీ పిల్లలు అమ్మా అన్నమే అనగానే ఎంత హృదయం స్పందించి ఆకలిస్తుందారా బాబు, ఆకలిస్తుందమ్మా అని చెప్పి పిల్లల స్పందన, పిల్లల మీద ఉన్నటువంటి స్పందన ఏ రకంగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మన దగ్గరికి అడుక్కోవడానికి వచ్చినటువంటి వారి మీద మన స్పందన ఎలా ఉంటుంది? రెండొకటి రకంగా ఉంటుందా? రెండొకటి రకంగా ఉంటుందా? చెప్పండి. మనసు నోరుంది కదా, ఇవన్నీ మీరు అన్ని అనుభవించినే కదా చెప్పాడు. రెండు స్పందనలు ఒకే రకంగా ఉంటాయా? ఒకవేళ నీ మనసు ఉంటే పెడతావు, లేదంటే లేదురా నాన్న వెళ్ళిపో బాబు అని అంటావు ఎవరైతే అడుక్కున్నవాడు వస్తే. అయితే నీ పిల్లలైతే ఒక క్షణం లేట్ అయినా పర్వాలేదు, కానీ వెళ్ళి వాళ్ళ అవసరాలకల్లా తీరుస్తారు. మన పరలోకపు తండ్రి కూడా ఆయన పిల్లలను ఎంత బాండింగ్ అంటే, తండ్రి ఆ వారి వాస్తవం చెప్పాలంటే భార్యాభర్తల కన్నా ఎంత ఇంకా లోతైన ప్రేమ. అసలు వర్ణించాలంటే ఈ లోకంలో దేనితో వెలగట్టని ప్రేమ మన దేవుని ప్రేమ. అంత గొప్ప ప్రేమను మన ఎడల కనపరుస్తున్నాడంటే దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచన చేయండి. అదే విధముగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం 16వ వచనంలో కొన్ని మాటలు ఉంటాయి, చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక, నేను చెప్పున్నది ఏమనగా దేవుడు సత్యవంతుడని అన్య జనులను ఆయన కనికరమును చూపి చూసండి. అదే విధముగా చూస్తే ఇక్కడ కూడా రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే స్పష్టమైనటువంటి వర్డ్ ఇక్కడ. ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందింది. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని చెప్పి ఇక్కడ కూడా పిలుస్తున్నాం. ఈ అధికారం మనకు లేకపోతే సంతలోకి వెళ్ళి ఎవరైనా వచ్చి మమ్మీ డాడీ అని అంటే ఏమంటాం మనం? సంతలో దగ్గరికి మనం ఏదైనా కొనుగోలు చేయడానికి సంతలోకి వెళ్తే ఎవరైనా వచ్చి అమ్మా డాడీ అని అంటే ఏమంటాం? ఎవరు నువ్వు అని అంటాం. కానీ దేవుడు మనకు ఆ యొక్క బాండింగ్ ఎందుకంటే
కుమారులము కుమార్తెలము ఆయన పిల్లలము అనేటువంటి బాండ్, అంటే ఆ సహవాసాన్ని దేవుడు ఇవ్వకపోతే ఒకవేళ మనను కూడా అలా అనేటోడేమో. కానీ ఆ యొక్క ఆధిక్యత మనకు లేదు అనకుండానే ఆయన పిల్లలం అయిపోయినాం. ఎందుకంటే ఆయనను విశ్వసించాం కాబట్టి. అదే విధముగా ఇంకొక మాట చూడండి, యోహాను రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. నాయందు మీరును, చూసారా ఎంత ఈ వర్డ్, ఈ ఒక్క వర్డ్లోనే ఇన్ని, అసలు మీరు ఎన్ని వాక్యాలు మీరు చెప్తున్నప్పుడు రాసుకుని ఒక్కసారి మీ సమయం దొరికితే మీ అనుదిన జీవితంలో ఒకసారి ఒకటనగా ఒక వాక్యాలు చదువుకుంటూ బైబిల్ ముందు పెట్టి నా దేవుడు ఎంత గొప్పవాడని ఆలోచన చేస్తే ఎంత మాధుర్యం ఉంటుందో. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, నీ యందు నేను, నా యందు నీవు, నా మాటలు నీ యందును నిలిచి ఉన్న యెడల, చూసారా, ఎప్పుడైతే ఆయనలో ఉన్నటువంటి, ఆయన మనసులో ఉన్నటువంటి తలంపు ఈ మన ప్రార్థన ద్వారా, మన మనస్సు ద్వారా ప్రభు దగ్గర అడిగితే అప్పుడు ఇవ్వక మాట్లాడండి, ఇవ్వడటనే ఇస్తాడట. కంటిన్యూషన్ చేయడం వాక్యం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన, చూసారా, ఆ ముందు ఆ మాటలన్నీ చూస్తే అవన్నీ రిస్ట్రిక్షన్ పెట్టాడు. ఎలా ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, మనం ఎలా ఉంటే ఆయన పిల్లలమైతాం, అసలు ఆయన ఆలోచన ఏంది, ఆయన తలంపు ఏంది, అసలు ఆయన ఎలాంటి వాడు, ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలు మన జీవితంలో ఏమైనా ఉన్నాయా, ఒకవేళ లేకపోతే మన ప్రార్థన మన ప్రభు వింటాడా? మనం ఏం చేస్తున్నామనంటే ఈ పరలోక ప్రార్థన కొన్నిసార్లు చాలా మంది కొట్టిపడేస్తారు. చెప్పాలంటే ఈ పరలోక ప్రార్థనని చాలా మంది కొట్టిపడేస్తారు. ఒకసారి ఆలోచన చేయండి. పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనము, పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ఔన్నత్యము మనం ఒక్క మాటలోనే చూసుకుంటే ఇంత గొప్పగా ఉందానంటే, ఇంకా తీసుకుంటూ పోతే చాలా విలువైనటువంటి మాటలు ఉంటాయి. మనం కొన్ని మాటలే మనం ఈ దినం మనం చూసుకుంటున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాటలని ప్రభు మరొకసారి మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారంటే, మనము కూడా నిర్లక్ష్యము చేసిన వారి జాబితాలో ఉన్నామేమో. ఇంతవరకు ఈ పరలోక ప్రార్థన విషయంలో మనం చూస్తున్నాం. వాస్తవం చెప్పాలంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అసలు వాస్తవం చెప్పాలంటే దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో నుంచి ఒక 2-3 పేర్లు చూసుకుందాం. దేవునికి ఏమైనా పేర్లు ఉన్నాయా? ఏమని ప్రార్థన చేస్తున్నావు నీ అనుదిన జీవితంలో? ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 21:33 ఒకరు తీయండి. ఆదికాండం 22:14. అబ్రహాము బెర్షెబాలో అక్కడ ఏమన్నాడంటే ఒక పేరు పెట్టాడు, నిత్యుడైన దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు. అదేవిధంగా 21:33లో చూస్తే
22:14 చూడండి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే, యెహోవా దేవుడే చూసుకుంటాడు. అప్పుడు పడతాం యెహోవా ఈరే, యెహోవా ఈరే ఆయన నామాలు. అందుకనే నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఆయన నిత్యుడైనటువంటి ఆ దేవదేవుని నామాన్ని మనము స్తుతిస్తూ మహిమపరుస్తున్నటువంటి సమయంలో మన ప్రార్థనలో దేవుని నామాలనే మనము మన మననములోనికి తీసుకొని రాకపోతే, వాస్తవం చెప్పాలంటే దావీదు చేసినటువంటి ఒక ప్రార్థనలో చూస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనము దాకా చూస్తే దేవుని నామాలని ప్రార్థన చేస్తూ ఆయన కొలుస్తూ దేవుని సముఖంలో ప్రార్థన చేశాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనము నుంచి 13వ వచనం దాకా చూసుకొని రాజు అయినటువంటి దావీదు కూడాను బహుగా సంతోషపడి దేవుని దగ్గర దేవుని స్తుతిస్తూ ఆయన ప్రార్థన చేశాడట. ఎలా ప్రార్థన చేశాడో ఒకసారి ఆలోచన చేయండి. చూసారా, ఇశ్రాయేలు దేవా, మా తండ్రి అయినటువంటి దేవా, ఎలా ప్రార్థన చేశాడు. ఆయన పేర్లని జ్ఞాపకము చేసుకుంటూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చదవండి. యెహోవా, చూసాడా, దేవుడు ఈ నిరంతరము స్తోత్రమైనటువంటి దేవుడా, ఇయాలుండి రేపు పోయేటటువంటి దేవుడవు నీవు కావు నాయన. నీ పేరే నిరంతరము ఉన్నటువంటి దేవుడు. చూసారా, అయ్యా నువ్వు సమస్తమును ఏలుతున్నటువంటి వాడవు, భూమిని ఆకాశమును కలగజేసినటువంటి సృష్టికర్తమైన దేవుడా. ఇంకా కిందికి మనం చూసినట్టయితే ఆయన మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు. చూసారా, ఇంకా కిందికి చూస్తే ఆయన అధిపతిగా ఉంటున్నాడు. అదే విధముగా చూస్తే ఆయన ఎలా ఉంటున్నాడంటే, ఇంకా కిందికి చూస్తే 15వ వచనంలో చూస్తే ఆయన నీ పరిశుద్ధ నామము, నీ ఘనత అంటాడు మందిరం విషయంలో. చూసారా, ఇంకా అదే మనం 13వ వచనంలో చూస్తే ఇంకొక 2 మాటలు చూసుకుందాం. 13వ వచనం, నా దేవా, ఆయన నామమాట ఎప్పుడు ప్రభావము గలదట. యెహోషువ అయితే ఒక మాట అంటాడు. యెహోషువ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. యెహోషువ ఏమంటాడంటే ఆయన నామము ఎలాంటిదో ఒకసారి చూసినట్టయితే యెహోషువ 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, యెహోషువ రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ రాసినటువంటి గ్రంథము 5:14. అందుకు అతడు యెహోవా సేనాధిపతి. చూసారా, దేవుడట సేనాధిపతిగా మన దగ్గర మనకు ఉంటున్నాడట. ఆయనకి ఇంకా బైబిల్లో ఇంకెన్నో పేర్లు మనం పెట్టుకోవచ్చు. దేవుడు మనం పెట్టుకోవడానికి కాదు, ప్రార్థించడానికి పెట్టబడి ఉన్నాయి. కానీ నీ అనుదిన జీవితంలో ఈ పరలోక ప్రార్థన, ఒకవేళ ఇది పిల్లబచ్చ ప్రార్థన అనుకుంటే ఎంత పొరపాటు ఒకసారి ఆలోచించి, ఈ పరలోక ప్రార్థనలోనే కేవలం ఈ 9-10 వచనాలు అంటే 2 కలిసి ఉన్నాయి కనుక ఈ వచనం కొరకే ఈ పరలోక ప్రార్థనలో ఇంత ఆధిక్యత ఉందా? మన ప్రార్థనలన్నీ మరొకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని జనాంగమా,
మనం ప్రతిరోజు చేసే ప్రార్థన ఒకవేళ నదులు, చెరువులు, సరస్సులై ఉన్నావేమో, కానీ పరలోక ప్రార్థన ఎలాంటిదట? సముద్రం లాంటిదట. కేవలం ఈ ఒక్క వచనంలోనే మనం కొంతనే మననం చేశాం, కానీ ఇంకా రానున్న దినాల్లో ఆ వర్డ్స్ అన్నిటిని మనం ధ్యానం చేద్దాం. మరి పరలోక ప్రార్థన చేయాలా అని ఒకవేళ అడిగితే నీ సమాధానం ఏంటి? ఒకవేళ పరలోక ప్రార్థన శిష్యులకు ఇచ్చినటువంటి ఏమి తెలియనప్పుడు దేవుడు శిష్యులకు నేర్పిన పిల్లవచ్చ ప్రార్థన అని ఎవరైనా అనంటే నీ స్పందన ఏమైంది? ఒకసారి ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటలని అది స్వయాన ప్రభుల వారే, ఎవరు చెప్పినటువంటి మాట కాదు, ప్రభువే, సాక్షాత్తు ప్రభువే సర్వమానవాళి కొరకు కలువరి శిలువలో రక్తమును కార్చి ప్రాణమును పెట్టినటువంటి ఆ ప్రభువే శిష్యులకు నేర్పిన ఈ పరలోక ప్రార్థనని అలక్ష్యము చేయుట సమంజసము కాదు. ఎందుకు ఈ మాటలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేశాడో ఇది ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.